ఉద్దానం. టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నిరాహార దీక్షతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఒక అంతు చిక్కని కిడ్నీ సమస్య ఉన్న ప్రదేశం. 1986 మొదలు ఇక్కడ చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు 20,000 మందికి పైగా చనిపోవడం జరిగింది. 20,000 మంది చనిపోవడమే బాధాకరం అనుకుంటే అసలు ఈ కిడ్నీ రోగం ఎందుకు వస్తుందో అంతు చిక్కకపోవడం అంతకంటే బాధాకరం. అలాంటి సమస్యకు టీడీపీ ప్రభుత్వం అక్కడ నీళ్ళనే ప్యూరిఫై చేసే 4 ఆరో ప్లాంట్లు పెట్టి చేతులు దులిపేసుకుంది. మరి అలాంటి ఉద్దానం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది చూద్దాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే విషయం తెలుసు కాబట్టి జగన్ ప్రభుత్వం అక్కడి గ్రౌండ్ వాటరే సమస్యకు ముఖ్య కారణం అంటున్న శాస్త్రవేత్తల మాటలను దృష్టిలో ఉంచుకొని ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పేరిట 700 కోట్ల ఖర్చుతో 100 కిలోమీటర్ల దూరం నుండి నీటిని తెచ్చి శాండ్ ఫిల్టరైజేషన్ చేసి 1000 కిలోమీటర్ల పైప్ లైన్ వ్యవస్థతో 803 గ్రామాల్లో ప్రతి ఇంటికి నీటిని అందజేయడం జరుగుతుంది. అలాగే 50 నుంచి 60 కోట్లు ఖర్చు పెట్టి ఈ సమస్యకంటూ ప్రత్యేక రీసెర్చ్ సెంటర్ మరియు 200 పడకల హాస్పిటల్ కట్టించి ఈ సమస్యకంటూ శాశ్వత పరిష్కారం చూపించే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేయడం జరిగింది.